అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం విజనరీ లేని డొల్లలాగా అనిపించిందని బీఏజెస్ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రసంగం మొత్తంలో ఒక్క వాస్తవం లేకుండా పూర్తిగా అబద్దాలను గవర్నర్తో చెప్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను చేసినట్లు గవర్నర్తో చెప్పించడం బాధిస్తుందని మహేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ గారి ప్రసంగం మేము ఈ ప్రసంగం ఒక విజనరీ డాక్యుమెంట్ లా ఉంటుందని ఆశతో వచ్చాం. కానీ ఈ ప్రసంగం అంతా ఒట్టి డొల్లలాగా, ఒట్టి అబద్ధాల విజనరీ లేని ఒక ప్రసంగం లాగా కనిపించింది. పూర్తి అబద్ధాలు క్రోడీకరించి ఈరోజు గవర్నర్ గారి చేత ఈరోజు మాట్లాడించడం ఈ ప్రభుత్వం నిజంగా ఒక్కటంటే ఒకటి ఈరోజు ప్రసంగంలో వాస్తవాలు లేవన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టి 6 గ్యారెంటీల మీద చట్టబద్ధ కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించి ఈరోజు మరి అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. మరి వాటికి ఎందుకు చట్టబద్ధ కల్పించలేదో, ఎందుకోసమని చెప్పి ఇచ్చిన హామీ నెరవేరుస్తలేరో అవేవి చెప్పకుండా అన్ని చేసినట్టుగా ఈరోజు అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు రైతులకు రుణమాఫీ చేసినట్టుగా ఈరోజు ప్రసంగంలో చెప్పారు. కానీ వాస్తవానికి కేవలం 60% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగి రాష్ట్రంలో ఇంకా దాదాపు 40% మంది రైతులు రుణమాఫీ జరగక బాధపడతా ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రైతులకు ఇస్తామన్నటువంటి 12,000 కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు 10 రకాల ధాన్యాలకు ఇస్తామన్నటువంటి మరి బోనస్ కానీ ఏవి ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కృష్ణా నదీ జలాలు తెలంగాణలో వాటాను సాధించినట్టుగా అబద్ధాలు చెప్పి ఈరోజు వాస్తవ దూరాన్ని మరి ప్రసంగంలో చదివించడం అంటే నిజంగా బాధాకరంగా ఉన్నదన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను.